హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరో వీడియోతో వచ్చేసాము. ఫాసెట్ పే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిపోతున్నాము. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఫాసెట్ పే లింక్ని మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఫాసెట్ పేని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది మన ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫాసెట్ పే ఓపెన్ చేయగానే ఇక్కడ సైన్అప్ అని చూపిస్తుంది. సో అక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని టిక్ మీద క్లిక్ చేసి మనమైతే ఇక్కడ క్యాప్చర్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్చర్ సాల్వ్ చేయగానే సైన్అప్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఈమెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ మన ఈమెయిల్కి వెళ్తే ఇలా ఒక కన్ఫర్మేషన్ లింక్ ఉంటుంది. ఆ కన్ఫర్మేషన్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో అది చేశాక మన ఈమెయిల్కి ఇంకొక 2FA ఫ్యాక్టర్ వస్తుంది, అంటే ఆథరైజేషన్. సో ఈ ఓటీపీని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయగానే మనకి ఈ ఇంటర్ఫేస్తో ఫాసెట్ పే వ్యాలెట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎలా కాయిన్స్ డిపాజిట్ చేయాలో అది కూడా చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో. సో డిపాజిట్ అడ్రస్ మీద, సో నెక్స్ట్ వచ్చేసి మనం డిపాజిట్ అడ్రస్ ఎక్కడ చూడాలి అని అంటే, అక్కడ సైడ్లో డిపాజిట్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి బిట్ కాయిన్, ఇథీరియం అండ్ డాగీ కాయిన్, లైట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, డాష్, డీజీబై, ట్రాన్, థెదర్, ఫయోరా, జెడ్ క్యాష్, బైనాన్స్వి మనకు డిపాజిట్ అడ్రస్. ఈ డిపాజిట్ అడ్రస్ యూజ్ చేసి ఎలా బిట్ కాయిన్, డాగీ కాయిన్ అని ప్రతి క్రిప్టో కాయిన్ ఇందులో ఏదైతే లిస్ట్ అయి ఉందో ఆ కాయిన్స్ని ఎలా మైన్ చేసుకోవాలి అండ్ ఎలా ఇందులో ఫాసెట్ పేలో మనం డిపాజిట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.